హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోయింది. మా ఊళ్ళో అయితే 2 రోజులు బట్టి బ్రెడ్ శాండ్విచ్ అంటున్నారనమాట. ఈరోజు అయితే అది ప్రిపేర్ చేస్తాను. నేను ఎలా చేస్తున్నానో ఏంటనేది, వాటికి కావాల్సినవి ఏం కావాలనేది మీకు ఇప్పుడైతే చూపించేస్తాను, చూడండి. మెయిన్ వచ్చేసి బ్రెడ్ ప్యాకెట్ శాండ్విచ్ అండి. బ్రెడ్ అంటే ఇస్తారు మనకి, కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట బ్రెడ్ పీసెస్. ఇంకొచ్చేసి బటర్ అనమాట. నేను మిల్క్ మస్తీ అయితే తీసుకున్నాను. ఇంకొచ్చేసి చీజ్, ఇది కూడా మిల్క్ మస్తీ చీజ్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం, చీజ్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. కంపల్సరీ బటరు అండ్ మైనస్ అయితే కంపల్సరీ కావాలి. దీనికి టేస్ట్ అంటే ఈ రెండు కంపల్సరీ అయితే కావాలన్నమాట. ఇంకా కెచప్, టమాటా సాసు. ఇంకైతే ఎలా చేసుకుంటాం ఏంటో మీకు చూపించేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే. ఇవన్నీ మనకు సూపర్ మార్కెట్లో ఈజీగా అయితే దొరుకుతాయండి. నేను చీజ్ అయితే కూడా వేస్తున్నాను, చీజ్ తింటారనమాట పిల్లలు అయితే. ఇంకెలా చేస్తామని చూపిస్తాను మీకు. మెయిన్ ఉల్లిపాయలు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి. ఈ రెండు అయితే వేస్తున్నాను. ఇంకా చిన్న చిన్నగా ఒక టమాటా 2 ఉల్లిగడ్డలు అయితే చిన్న చిన్న కట్ చేసి పక్కనైతే పెట్టుకొని పొయ్యి మీద అయితే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇంకా బటర్ అయితే మనం పక్కన చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలండి, మనకే రెడీగా ఉండాలన్నమాట. లేకపోతే బ్రెడ్ అనేది మాడిపోతుంది అనమాట. ఇంకా ఫస్ట్ బ్రెడ్కి మైనస్ అయితే పంపుతున్నాను. ఇలాగంతా డిప్ చేసుకోవాలి మొత్తం అంతా. దాని తర్వాత మనం కూరగాయలు అయితే యాడ్ చేయాలి, ఆ ఉల్లిపాయలు టమాటాలు. లేదు చాలామంది అయితే ఉల్లిపాయలు పిల్లలు తినరు కాబట్టి నార్మల్గా వేసేసి బటర్ వేసి కాల్చి ఇచ్చేయచ్చండి, చాలా బాగుంటుంది అది కూడా. మా పిల్లలు తింటారు కాబట్టి నేను ఇంకా, మా పెద్దోడు తినడు, మా చిన్నోడు అయితే తింటాడు, మేమైతే తింటాము. ఇంకా ఉల్లిపాయలు టమాటాలు ఇలా పెట్టేసేసి మనం బటర్ అయితే పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బటర్ అయితే వేయాలి. వేసాక ఇది డైరెక్ట్గా అయితే పెట్టేయాలన్నమాట. బటర్ వేసి కాల్చుకోవాలి మనం అవి అటు ఇటుగా. కొంచెం మైనస్ అయితే వేస్తున్నాను పైన, కొంచెం మైనస్ అండ్ చీజ్ చెప్పాను కదా. చీజ్ మీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే మట్టుకు బాగుంటుంది అనమాట. నేను చీజ్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. చీజ్ వేస్తే ఏమైందంటే మనకి పిజ్జా టైప్లో అయితే వస్తుంది అనమాట, సాగుతా బాగుంటుంది అనమాట. అందుకని నేను చీజ్ అయితే వేస్తున్నాను. కొంచెం బటర్ అయితే వేసేసి మనం వేరే బ్రెడ్ పీస్ కూడా దాని మీద పెట్టేసి కొంచెం డిప్ చేద్దామండి, నొక్కుదాం అలాగా. ఎందుకంటే అవి బయటికి రాకుండా మనం పైన కూడా బటర్ అయితే వేసుకొని అటు ఇటు కూడా కాల్చుకోవాలి. మాడిపోతుంది, సిమ్లో పెట్టుకొని అటు ఇటు కూడా కాల్చుకోవాలి. మనకు ఆ చీజ్ అనేది బయటకు వస్తుంది వేడయ్యి, బాగుంటుందండి ఇలాగనమాట. ఇలాగ పైన బటర్ వేసుకొని అటు ఇటు కూడా కాల్చుకోవాలన్నీ. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే, వద్దని అనరు. ఇలాగైతే మనం అటు ఇటు కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాక మనం ఇలాగైతే కట్ చేసుకోవాలన్నమాట. పిల్లలు అంతగా తింటాకి ఇబ్బంది పడతారు కాబట్టి మనం స్లైస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగైతే కట్ చేసుకున్నాక ఇంకా మిగతావి కూడా అలాగే చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా అలాగే సేమ్ ఇందాక ఎలా చేశానో అలాగే మైనస్ అయితే పాముకొని దాని మీద కూరగాయలు అయితే పెట్టేసుకొని మిగతావి కూడా అలాగే చేసేసుకుంటున్నానండి. చేసి చాలా రోజులు అవుతుంది అనమాట, దగ్గర 2 నెలలు అయితే అవుతుంది చేసి. మొన్నటి నుంచి అడుగుతున్నారు చెయ్యి అని, చాలా ఇష్టంగా తింటారనమాట. ఇంక ఈరోజు అయ్యింది. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, కానీ దగ్గరుండి చేసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి. ఏమాత్రం తేడా వచ్చినా మాడిపోతుంది, దగ్గరుండి కాల్చుకోవాలి అటు ఇటు. బ్రెడ్ ఏమాత్రం ఇలా 1 సెకండ్ 2 సెకండ్లో కాలుతుంది అనమాట. ఇలాగా నొక్కుంటా అటు ఇటు కాల్చుకోవాలి మంచిగా. మంచి ఫ్లేవర్ అండి, బటర్ అయితే మంచి హెల్దీ అనమాట. ఇలాగైతే ఇలా వేసుకొని మిగతా అన్నీ కూడా నేను కాల్చేసుకున్నానండి అటు ఇటు. చూసారా బటర్ అనమాట, అది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటాడు. ఇలాగైతే చేశాను చూసారా, ఇలా తినడానికి బాగుంటుంది అనమాట. అందుకే నేను అలా కట్ చేశాను.
ఇంకా మా చిన్నోడు స్టార్ట్ చేశాడు. చాలా ఇష్టం అండి వీడికి, అస్సలు ఆగట్లేదు. అయ్యిందా అయ్యిందా అని అడుగుతున్నాడు అనమాట. తింటున్నాడు. కంపల్సరీ కెచప్ ఉంటే దీనికి టేస్ట్ చాలా బాగుంటుందండి. కెచప్ అయితే ఉండాలన్నమాట. మార్నింగే చెప్పారనమాట, నాకు స్కూల్ నుంచి రాగానే నాకు బ్రెడ్ శాండ్విచ్ కంపల్సరీ కావాలని చెప్పి వెళ్ళారు వాళ్ళు. వచ్చేసరికి అయితే రెడీ చేశాను అనమాట. ఇలాగా చాలా బాగుందంటండి మా వాడికి, మా చిన్నోడికి. ఇంకా మా పెద్దోడు కూడా కొంచెం ఆనియన్స్ లేకుండా ఒకటి చేయమన్నాడు అనమాట. ఇంకా అవి కూడా చేశాను వాడికి. ఓన్లీ బటర్ మైనస్ వేసేసి చీజు ఇలాగైతే చేసేసాను అనమాట. వాడు కూడా ఇష్టంగా తింటున్నాడు. ఎలా ఉంది తేజ? చెప్పు ఎలా ఉంది? ఇంకా సాస్ అయితే అలా వేసుకున్నాడు అనమాట. పైన అయితే డిప్ చేసుకోలేదు, పక్కనైతే పెట్టుకున్నాడు. ఇదండి ఈరోజుకి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం మట్టుకి మర్చిపోవద్దు. బాయ్ అండి.